పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు అవడంతో ఆమె భర్త థియేటర్ యాజమాన్యం పైన, అలాగే హీరో అల్లు అర్జున్ పైన పలు సెక్షన్స్ కింద కేసు పెట్టారు. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకున్నందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన అరెస్ట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. అల్లు అర్జున్ కోసం ఇండస్ట్రీలోని ప్రముఖులు పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మృతురాలు రేవతి భర్త భాస్కర్ పెట్టిన ఫిర్యాదులో ఏముందనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ ఫిర్యాదులో ఏముందంటే, రేవతి భర్త పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ చూడటానికి భార్య బిడ్డలతో సంధ్య థియేటర్ కు వెళ్లగా, అదే సమయంలో హీరో అల్లు అర్జున్ సడన్ గా థియేటర్ విజిట్ కు వచ్చారు. అప్పటికే క్రౌడ్ తో థియేటర్ అంతా నిండిపోయింది. అలాంటి సమయంలో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, సరైన వసతులు ఏర్పాటు చేయకుండా ఎక్కువ మందితో ప్రేక్షకులను థియేటర్ లోపలికి అనుమతించి మాకు సీట్లు లేకుండా చేశారు. మమ్మల్ని కిందకు నెట్టివేసి నా భార్య మరణానికి, నా బిడ్డ శ్రీతేజ ఆసుపత్రి పాలు కావడానికి కారకులైన సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, తోపులాటకు కారణమైన అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనపై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కానీ, అయితే ఆయనపై బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కింద 5 నుంచి 10 ఏళ్ల శిక్ష, బిఎన్ఎస్ 118 రెడ్ విత్ 3/5 సెక్షన్ కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా బన్నీకి జైలు శిక్ష తప్పేలా కనిపించలేదు. ప్రస్తుతం ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లికి తీసుకెళ్లనున్నారని సమాచారం.